స్టోరీ హబ్ మిత్రులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. ఈ రోజున మనం కాళికాదేవి రూపంలో కొలుచుకుంటున్నామండి. ఈ అమ్మవారికి నివేదనగా బెల్లపు గారెలు, అలాగే పెరుగన్నం నైవేద్యంగా పెడతామండి. అలాగే నవదుర్గలలో ఈ రోజున కూష్మాండాదేవిగా మనం కొలుచుకుంటున్నామండి. ఈ కూష్మాండాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని వివరణ ఇప్పుడు క్లుప్తంగా చూద్దామండి. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చదదనా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. దుర్గామాత యొక్క 4వ స్వరూప నామము కూష్మాండ. దరహాసము చేయుచు బ్రహ్మాండమును సృజించునది కావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతమయ్యెను. ఈ జగసృష్టి జరుగకముందు అంతటను గాఢాంధకారమే అలముకొని ఉండెను. అప్పుడు ఈ దేవి తన దరహాస మాత్రమున ఈ బ్రహ్మాండమును సృజించెను. కావున ఈమెయే సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టి రచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు. ఆమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలమున నివసింపగల శక్తి సామర్థ్యములు ఈమెకే కలవు. ఈమె శరీర కాంతి ఇచ్చుటలో సూర్యకిరణ ప్రభల వలె దేదీప్యమానముగా వెలుగొందుచుండెను. ఈమె తేజస్సు నిరుపమానము, దానికి అదియే సాటి. ఇతర దేవతలెవ్వరును ఈమె తేజ ప్రభావములతో తొలతోగజాలరు. ఈమె యొక్క తేజోమండలము ప్రభావముననే దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండమునందలి సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. ఈమె 8 భుజములతో విరాజిల్లుచూ ఉండును. అందువలన ఈమె అష్టభుజాదేవి అను పేరుతో కూడా వాసిగాంచినది. ఈమె 7 చేతులలో వరుసగా కమండలములు, ధనస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచూ ఉండును. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించు జపమాల ఉండును. ఈమెయు సింహవాహినియే. సంస్కృతమునందు కూష్మాండము అనగా గుమ్మడికాయ. కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము. అందువలన ఈమె కూష్మాండ అని పిలువబడును. నవరాత్రి ఉత్సవములలో 4వ రోజున కూష్మాండాదేవి స్వరూపమునే దుర్గామాత భక్తుల పూజలను అందుకొనును. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రమునందు స్థిరమగును. కావున ఈ దినమున సాధకుడు అనగా ఉపాసకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపమునే ధ్యానించుచు పూజలు సలుపవలెను. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తులై ఈమె వారి రోగములను శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్షోబలములు, ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నురాలగును. మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణజొచ్చినచో అతనికి అతి సులభముగా పరమపదము ప్రాప్తించును. శాస్త్రములయందు పురాణములలోనూ పేర్కొనబడిన రీతిగా విధి విధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసించుచు అనంతరము భక్తి మార్గమున అగ్రేసరులమై ఉండవలెను. ఈ తల్లి భక్తి సేవనా మార్గమునందు కొద్దిగా పురోగమించినను సాధనకు ఈమె కృపానుభవము అవశ్యము కలిగి తీరును. తత్ఫలితముగా దుఃఖరూప సంసారమంతయును భక్తునకు సుఖదాయకము, సుగమము అగును. మనుష్యుడు సహజముగా భవసాగరమునకు తరించుటకు ఈ తల్లి యొక్క ఉపాసన మిక్కిలి సులభమైన శ్రేయస్కరమైన మార్గము. మనుష్యుడు ఆదివ్యాధుల నుండి సర్వదా విముక్తుడగుటకు, సుఖ సమృద్ధిని ఉన్నతిని పొందుటకు కూష్మాండాదేవిని ఉపాసించుటయే రాజమార్గము. కనుక లౌకిక పౌరలౌకిక ఉన్నతిని కాంక్షించువారు ఈమె ఉపాసన యందే సర్వదా తత్పరులై ఉండవలెను. ఈరోజు ఈ అమ్మవారికి చిల్లుల లేని అల్లము గారెలు నివేదనగా పెడతారండి.
రేపు మరొక రూపం గురించి మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.